గారడి చేయటానికి నియమ నిబంధనలు. ఈ ప్రక్రియలో 4 కీలక గడియలు ఉంటాయి. ఈ 4 గడియల తర్వాత నిండు అమావాస్య రోజు అసలైన గారడి చేయాలి. ఇద్దరు 2 భాగాలుగా 2 పూజలు చేయాల్సి ఉంటుంది. పూజలు చేసే కొద్దీ ఆ శక్తి క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత ఉంది. చిత్తశుద్ధితో ఈ పూజను నిర్వహించి తదుపరి పెద్ద కార్యములైన పూజలో ఎటువంటి తప్పులు చేయరాదు. చేసినచో తదుపరి విపత్తు ఇందులో ఎవరో ఒకరు మరణించే అవకాశం ఉంది. కనుక ఈ గారడి చేసే ముందు బాగా ఆలోచించి చేయాలి అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒక మనిషిని మరో మనిషిలోకి వశీకరణం చేయటం, చనిపోయిన వ్యక్తిని కూడా మరో మనిషిలోకి తీసుకురావటం ఈ పూజ యొక్క అంతరార్థం.